వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిందంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు ఆ మూవీ డైరెక్టర్ ఆర్జీవి. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేయలేదని క్లారిటీ ఇచ్చారు ఆయన. జనవరి 12 వరకు సిబిఎఫ్సి నుంచి సర్టిఫికేట్ ఇవ్వడానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించిందని వర్మ క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. కొన్ని మీడియా ఛానల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. సో సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ని రద్దు చేసిందంటూ దానికి క్లారిటీ ప్రస్తుతం ఇస్తున్నట్టుగా ఆర్జీవి చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, వాస్తవాలేంటి? ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించినటువంటి వ్యూహం సినిమాకి సంబంధించి కూడా నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు ఆదేశాల్లో ఎక్కడ కూడా సిబిఎఫ్సి సర్టిఫికేట్ రద్దు కాలేదన్న అంశాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలపడం జరిగింది. ప్రధానంగా కూడా కేవలం తదుపరి జనవరి 11 వరకు కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి సిబిఎస్ఈ బోర్డు సంబంధించిన వివరాలు సమర్పించాలని మాత్రమే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ కూడా రద్దు చేయలేదన్న అంశాన్ని స్పష్టం చేశారు. ప్రధానంగా అది ఏదైతే ఈ సినిమా రద్దు కోరుతూ కూడా ఈ సినిమా యొక్క సర్టిఫికేట్ రద్దు కోరుతూ కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పిటిషన్ మేరకు కూడా వాదనలు జరిగాయి. ఈ వాదనలు కూడా చాలా స్పష్టంగా గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా హైకోర్టుకు సంబంధించి ఈ యొక్క పిటిషన్ విచారించలేదు. కేవలం ఒక పరువుకు భంగం వాటిల్లుతున్నా లేదంటే ఇంకేదైనా పార్టీకి నష్టం జరుగుతున్నా సిటీ సివిల్ కోర్టులో మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలని నిరంజన్ రెడ్డి సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. మరోపక్క ఈ అంశానికి సంబంధించి కొన్ని మీడియా ఛానళ్లు ప్రధానంగా కూడా సర్టిఫికెట్ రద్దు అయింది, సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ రద్దు అయింది అన్నటువంటి వార్తలు తప్పని మాత్రం ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. వాస్తవాలు వక్రీకరిస్తా ఉన్నారు. జనవరి 11 తిరిగి విచారణ ఉంది. దీనికి సంబంధించి సెన్సార్ బోర్డు కమిటీ ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి పూర్తి సినిమాను చూసిన తర్వాత సర్టిఫికేట్ జారీ చేశారు. కాబట్టి ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో దానికి సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలి జనవరి 11 వరకు అంటూ మాత్రమే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ జనవరి 11 తదుపరి విచారణ ఉంటుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సర్టిఫికేట్ ఇంకా రద్దు కాలేదు. ఎక్కడ కూడా రద్దు అనే అంశాన్ని ఆర్డర్ కాపీలో ఎక్కడ ప్రస్తావించలేదు. కేవలం 3 వారాల పాటు సస్పెన్షన్ అనే వార్డు మాత్రమే ఉంది. అంటే ఆ తర్వాత పరిశీలించి పూర్వపరాలు మొత్తం కూడా కమిటీ నిర్ణయం ఏ మేరకు తీసుకుంది, ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఎలాంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అన్ని పరిశీలించి మళ్ళీ తిరిగి ఆదేశాలు ఇచ్చేట అవకాశం ఉంటుంది. కానీ ఇది పూర్తి స్థాయి ఆర్డర్ కాదు, ఎక్కడ కూడా రద్దు అనే అంశాన్ని కోర్టు ప్రస్తావించినది మాత్రం రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేస్తా ఉన్నారు. మరోపక్క తరపున ఎవరైతే సిబిఎఫ్సి తరపున కూడా న్యాయవాది అడిషనల్ సోలిసిటర్ జనరల్ కూడా వాదనలు వినిపిస్తూ కూడా సినిమా ఆటోగ్రఫీ చట్టం ఫిలిం సర్టిఫికేషన్ మార్గదర్శకాలు ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ ప్రకారం భావ ప్రకటన హక్కుకు పరిగణలోకి తీసుకొని రివైజింగ్ కమిటీ ఏకగ్రీవంగా యూ సర్టిఫికేట్ మంజూరు చేసింది. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సినిమా రిలీజ్ అని కూడా ఒక పక్కన సోలిసిటర్ జనరల్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కోర్టుకు. కాబట్టి ఒక పక్కన సిబిఎఫ్సి కమిటీతో పాటు సోలిసిటర్ జనరల్ తో పాటు మరొక న్యాయవాది కూడా చాలా స్పష్టంగా గత ముంబైలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, హైదరాబాద్ లో సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇదే విధంగా ముందస్తు కోర్టుకెళ్లిన నేపథ్యంలో దుసభ్య ధర్మాసనం పిటిషన్ ని కొట్టివేసిన తీరును నిన్న నిరంజన్ రెడ్డి హైకోర్టు ముందు ప్రస్తావించారు. గతంలో కూడా చెన్నైలో, ముంబైలో దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టులు కొట్టేసిన నేపథ్యాన్ని కూడా కోర్టు ముందు ఉంచారు. కాబట్టి ఎలాంటి సినిమాను పూర్తిగా కూడా సర్టిఫికేట్ రద్దు చేయకుండా కేవలం జనవరి 11 తిరిగి విచారణ ఉంటుంది. కమిటీ సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని మాత్రమే హైకోర్టు చెప్పినట్టుగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేస్తా ఉన్నారు. రైట్. అయితే మొత్తం పూర్తిగా రద్దు చేసింది, లోకేష్ వాదనతో ఏకీభవించింది అంటూ దీన్ని అంటే ఒక సినిమాకి సంబంధించిన కోర్టు తీర్పును కూడా దానికి సంబంధించి కూడా అసత్య ప్రచారం చేస్తున్న దానికి రీజన్ ఏంటి అనేది అంటే ఏం చెప్తారు? అలాగే ఒక సినిమా గురించి ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే ఏమనాలి? బిసైడ్స్ ది కోర్టులో ఉన్న పరిధిలో నేను మాట్లాడట్లేదు. మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కొన్ని మీడియా ఛానళ్లకు సంబంధించి పూర్తిగా సర్టిఫికేట్ రద్దయింది. ఈ సినిమాకి సంబంధించి పూర్తిగా నిలిపివేశారు. ఇకపై ఈ సినిమా అనేది రిలీజ్ కావడానికి అవకాశం లేదన్న తరహాలో వార్తలు ఇస్తున్నారు. రద్దు అనే వార్డు ఎక్కడ కూడా ఆర్డర్ కాపీ లేనటువంటి అంశాన్ని మీడియాలో ప్రధానంగా కూడా కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి రామ్ గోపాల్ వర్మ సినిమాకి సంబంధించి కూడా చాలా స్పష్టంగా కేవలం జనవరి 11 తిరిగి విచారణ చేస్తామని హైకోర్టు నిన్న స్పష్టం చేసినప్పటికీ పదే బ్రేకింగ్ పాయింట్స్ లో కావచ్చు, తర్వాత వార్తల్లో కావచ్చు చాలా స్పష్టంగా సర్టిఫికేట్ రద్దు అయిన అంశాన్ని పదే ప్రచారం చేస్తున్న నేపథ్యాన్ని అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తప్పుపడతా ఉన్నారు. కానీ లోకేష్ పిటిషన్ సంబంధించి కూడా ఎందుకంటే తండ్రి సీనియర్ గా ఉన్నటువంటి రాజకీయ నేత అర్థం చేస్తున్నాడు కాబట్టి పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ యొక్క స్వేచ్ఛ అనేది మాకు ఖచ్చితంగా దర్శకులకు ఉంటుంది, సినిమాలకు ఉంటుంది. కానీ ఇక్కడ లోకేష్ ఎందుకు భయపడుతున్న అంశాన్ని కూడా నేను కోర్టులో ప్రస్తావనకు వచ్చింది. కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క పిటిషన్ దాఖలు చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా
సెన్సార్ బోర్డు చాలా స్పష్టంగా అన్ని పరిశీలించి అభ్యంతరాలను తీసివేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ జారీ చేసింది. నిపుణులైనటువంటి కమిటీ కూర్చొని ఈ యొక్క సర్టిఫికేట్ జారీ చేసింది. కానీ అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సినిమాని అడ్డుకోవాలని దురుద్దేశంతో మాత్రమే ఈ పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదు. ఇది కేవలం సివిల్ కోర్టులో మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలి. సినిమా విడుదలైన తర్వాత ఎవరి పరువుకైనా భంగం వాటిల్లితే, ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాత్రమే తర్వాత ఒక పిటిషన్ దాఖలు చేసేందుకు సివిల్ కోర్టు మాత్రం ఆశ్రయించాలి. కానీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. ఇది అసలు ఎక్కడ కూడా పిటిషన్ కు అర్హత లేదు అన్న అంశాన్ని న్యాయవాది చాలా స్పష్టంగా కోర్టు ముందు వివరించడం జరిగింది. కాబట్టి మరొకసారి పునఃపరిశీలన చేసే క్రమంలో భాగంగా మాత్రమే జనవరి 11 వరకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది తప్ప సినిమా సర్టిఫికేట్ ని ఎక్కడ కూడా రద్దు చేయలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా పిటిషన్ లో పెరిగింది. 3 వారాల తర్వాత వరకు కూడా దీనికి సంబంధించి మరోసారి పునఃపరిశీలించి ప్రస్తుతం రేపు ఏవోయే కమిటీ నివేదిక ఆధారంగా మరొకసారి తిరిగి హైకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. రైట్, ఇక సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇచ్చిన కాపీని కూడా పొందుపరిచారు ఆర్జీవి. ఒకసారి అది చదివి వినిపిస్తాను. ద లెర్న్డ్ సీనియర్ కౌన్సిల్ అపియరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రెస్పాండెంట్స్ 1 to 4 అంటే అది 1 to 4 అంటే సెన్సార్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా టు ప్లేస్ ద ఒరిజినల్ రికార్డ్స్ పర్టైనింగ్ టు third and fourth respondents in respect of certificate number so and so dated 13th December in application number so and so submitted by the 6th respondent for the theatrical release of film. ikkada 6th respondent RGV అని చూడొచ్చు of the film Vyuham before this court by next date of hearing, that is on 11th January 2024 and of 2023 is accordingly ordered అనేది చాలా క్లియర్గా కేటగారికల్గా ఆర్జీవి తన ట్విట్టర్లో ఉంచారు. సో కేవలం 12వ తారీఖు లోపు అదనపు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సమర్పించడానికి టైం ఇచ్చిన నేపథ్యాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఏదైతే ఛానళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నాయో అవి వాళ్ళలో ఉన్న భయాన్ని తెలుపుతున్నాయనేది ఆయన అర్థంగా ఇక్కడ చూస్తున్నాం. వ్యూహం సినిమాపై టీడీపీ అనవసరంగా వివాదాలు సృష్టిస్తోందన్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వ్యూహం సినిమాలో తానేదో చూపెడుతున్నానని టీడీపీ నేతలు కంగారు పడుతున్నారని వర్మ అన్నారు. ఈ వ్యవహారంలో అనవసరంగా వేలు పెడుతున్నాడంటూ నాగబాబుకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.